IBN టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం IBN నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమోదు. ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకర విన్యాసాలు చేస్తే క్రిమినల్ కేసులు. ఘాటు హెచ్చరికలు చేసిన మదనపల్లె డీఎస్పీ మహేంద్ర. ములకల చెరువు కేంద్రంగా నకిలీ మద్యం. దాడులలో పట్టుబడిన అత్యాధునిక యంత్రాలు, మద్యం బాటిళ్లు. 2 కోట్ల రూపాయలు విలువగా గుర్తించిన ఎక్సైజ్ ఉన్నత అధికారులు. పోలీసుల అదుపులో అధికార పార్టీ నాయకులు, బెల్ట్ షాపు నిర్వాహకులు. భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టివేత. కళ్లు చెదిరేలా అత్యాధునిక యంత్రాలతో మద్యం తయారీ. 2 కోట్ల విలువైన నకిలీ మద్యం స్వాధీనం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు మండల కేంద్రంగా భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టివేత. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు. కళ్లు చెదిరిలా అత్యాధునిక యంత్రాలు, తయారు చేస్తున్న లిక్కర్ నకిలీ మద్యాన్ని, నిల్వ ఉంచిన లిక్కర్ మద్యం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు. పట్టుబడిన నకిలీ లిక్కర్ విలువ 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. 35 లీటర్ల స్పిరిట్ క్యాన్లు 30, సరఫరాకు సిద్ధంగా ఉన్న 42 క్యాన్ల నకిలీ మద్యం, సరఫరాకు సిద్ధంగా ఉన్న 18,000 మద్యం బాటిళ్లు, ఖాళీ మద్యం సీసాలు, వివిధ బ్రాండ్లకు సంబంధించిన లేబుల్స్, మూతలు స్వాధీనం. ఈ తతంగం గత కొంతకాలంగా మండల కేంద్రం మొలకల చెరువులో నడుస్తోంది. కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్ పోలీస్ అధికారులు, స్టేషన్ సిబ్బందికి తెలిసినా తెలియనట్లు వ్యవహరించడంపై ప్రజల్లో పలు అనుమానాలకు దారి తీస్తోంది. అంగబలం అధికారిక, రాజకీయ బలం అండదండలతో సాగుతోందని ప్రజలలో చర్చంశంగా మారింది. నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్న మద్యం లైసెన్స్ కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన మండల నాయకుడిని, అతనితో పాటు బెల్టు షాపు నిర్వాహకుడిని, మరో 9 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న ఉన్నత అధికారులు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో మండల నాయకుడి పాత్రే కాకుండా బడా నాయకుల ప్రమేయం ఉన్నట్టు, దీని వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొనడం కొసమెరుపు. ఈ దాడుల్లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ జి మధుసూదన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై జోగేంద్ర, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. दादा ये भी रे दादा इसला ये जिसको अरे फुल देते दादा अरे चलो अब का मिशन चलते हैं मिशन दादा पूरा दिगरा हां ఎక్కువ రాపండి ఏ అవి క్యాన్ ఫుల్ తి ఇంకా క్యాన్ పెట్టరా అది ఇంత క్యాన్ కల్చరు పాత రోడ్డు మొలకల చెరువుకు అవుట్స్కట్స్లో ఉన్నటువంటిది. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మొలకల చెరువు మదనపల్లి రోడ్లో, పాత రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల
స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్ ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము. ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మనం స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటివి స్పిరిట్ క్యాన్లు 30 క్యాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది 42 క్యాన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. ఈ మాన్యువల్ మిషన్స్, క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇందాకే చెప్పాను నేను. ఎంటీ క్యాన్స్ అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి 70 క్యాన్లు ఉన్నాయి. నెక్స్ట్ 180 ml బాటిల్స్, ఖాళీ బాటిళ్ళు 10,000 ఉన్నాయి. ఎంటీ క్యాప్స్ సుమారు 4,000 నుంచి 5,000 ఉన్నాయి. నెక్స్ట్ ఈ బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి మనకు 313 ఇంటూ 48 మొత్తం 15,224 బాటిళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది. ఈ లేబుల్స్ ఖాళీ ఎంటీ లేబుల్స్ కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఒక 6-7 బ్రాండ్స్ ఉన్నాయి మాకు. ఈ బ్రాండ్స్ లేబుల్స్ కూడా అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అంతా కూడా సమాచారం కానీ ఆదేశాలు కానీ మాకు మా డైరెక్టర్ గారు రాహుల్ దేవ్ శర్మ సార్ ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడ దాడి చేయడం. విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఇంకొకటి ఓల్డ్ అడ్మిరల్, రాయల్ ల్యాన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బెల్టుకు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతను కూడా దీంట్లో 4 బాటిల్ తీసుకుపోతుంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నాం. మొత్తం మా దగ్గర ఇప్పుడు 9 మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది. మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్ ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ PTM మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇంకొకతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రెమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను.
ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది. సుమారు అంటే వెహికల్తో కూడా కలిపితే మనకు సుమారుగా 1,75,00,000. మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మైనర్లు, వారి తల్లిదండ్రులకు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర హెచ్చరికలు. వరుస రైడింగ్లో పట్టుబడిన 100 ద్విచక్ర వాహనాల మైనర్లు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మొదటిసారి అంటూ హెచ్చరించిన డీఎస్పీ. రెండవసారి పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు మొదటి ముద్దాయిగా తల్లిదండ్రులు, రెండవ ముద్దాయిగా మైనర్లపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, దీని వలన భవిష్యత్తులో యువత ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని డీఎస్పీ మహేంద్ర ఘాటుగా మందలించారు. ఎలాంటి అనుమతులు లేని వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ వెల్లడించారు. ద్విచక్ర వాహనాలకు పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన సైలెన్సర్లతో రైడింగ్ చేసినా, సైలెన్సర్లు ఏర్పాటు చేసిన మెకానిక్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర ఆటోను నడిపే మైనర్లు ర్యాష్ రైడింగ్, డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు మార్పు చేసి పెద్ద పెద్ద శబ్దాలతో నడుపుతున్న వాహనాలు, ఎలాంటి అనుమతులు లేని వాహనాలను పోలీసులు గుర్తించి సుమారు 100 వాహనాలను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ఘాటు హెచ్చరికలతో కూడిన వార్నింగ్ ఇస్తూ మొదటిసారిగా వదిలేస్తున్నామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో రికార్డులు కలిగిన వాహనాలను మాత్రమే విడుదల చేస్తూ, అనుమతులు లేని వాహనాలతో ర్యాష్ డ్రైవింగ్, రైడింగ్, త్రిబుల్ రైడింగ్లతో ప్రమాదకర విన్యాసాలు నిర్వహిస్తూ ఇతరులను ప్రోత్సహించే విధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తున్న వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని డీఎస్పీ మహేంద్ర హెచ్చరించారు. అనంతరం పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఐ మహమ్మద్ రఫీ, ఎస్ఐలు దిలీప్, రహమతుల్లా, అన్సర్ బాషా ఉన్నారు. దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఆటోలో? ఎందుకు ఎక్కిస్తారు? ఉదాహరణ కొడుతున్నారా ఇట్లా? మళ్ళీ ఎందుకు వేసుకోలే? ఇప్పుడు కదా వచ్చాకుండు ఎవరు మీ పేరు ఎంత? ముజామిల్ ఎవరు? ఎందుకు ఇచ్చారు? మీరు ఏమవుతారు? నువ్వే చూసుకుంటూ ఉంటావా? ఫీజు అన్ని నువ్వే కడతావా? పేరెంట్స్ ఎందుకు ఇస్తున్నావు బండి? లేదబ్బా, అట్లాంటివి కూడా నెక్స్ట్ టైం నుంచి బండ్లు మాత్రమే ఎక్కడ ట్యాబ్లెట్లో. ఎంత దూరం ఉంది మీ ఇంటికి మెడికల్ స్టోర్? ఆటోలు ఉన్నాయిగా, లేదా నువ్వు తీసుకుపోవచ్చు కదా ఎప్పుడైనా. ఎందుకు ఇస్తున్నావు బండి? లేకండి, ఇప్పుడే చెప్తున్నాను, పోలీసులు ఎక్కడ సివిల్లో ఉన్నారో ఎక్కడున్నారో మీకు తెలియదు. ఓకే, ఖచ్చితంగా మీరు ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పట్టుకుంటాం. నెక్స్ట్ నిసార్ అహ్మద్ ఎవరు? ఆటో. ఈ ఆటో మాత్రం దానికి చలాన్ వేయండి గట్టిగా. నెక్స్ట్ టైం మాత్రం ఏంటంటే మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్. నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మీరు కానీ మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారంటే నేను చెప్పినట్టు స్కూల్ వేసుకుని కాలేజ్ లెటర్ పెట్టండి. మొన్ననే ఇట్లా మిస్ కాలేజీలో ఇస్తే ఏదో దాని గురించి గొడవ పట్టి అడగండి కావాలంటే. కొత్త ఇండ్లు బా అంతే, వాళ్ళు కాలేజీలో డైరెక్ట్ కొత్త ఇండ్లు ఖచ్చితంగా లెటర్ పెట్టిస్తాము. స్కూల్లో నాకు తెలియదు పట్ట బండి పోతే తెలుసు. ఆడ స్టోర్ ఉంది, స్టోర్ ఇట్లా ఉన్నామంటే రూట్ మారుతుంది మళ్ళీ. అఖిలేష్ ఎవరు? చూడండి చలాన్లు ఏమున్నాయి చూసి చెక్ చేయండి డీటెయిల్గా వెహికల్. బాబు చేసి ఎవరు? మీరా? మీ పిల్లోడా?
ఎందుకు ఇచ్చారు బండి? ఏం జరుగుతుంది? ఎందుకు ఇచ్చారు బండి? అందరూ అదే రీజన్ చెప్పకండి. నెక్స్ట్ టైం నుంచి మేము టిఫిన్లు, మెడిసిన్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను. విజయ్ ఎవరు? రాజ్కుమార్. ఈసారి మాత్రం ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం మాత్రం పిల్లలు కానీ పండించి వాళ్ళు ఏదైతే కాలేజీలో స్కూల్లో చదువుతున్నారో అక్కడ మేము ఖచ్చితంగా కన్సెప్షన్ పెట్టిస్తాం. ఆ స్కూల్లో చదువుకోకుండా అల్లా బకెట్ షో నువ్వే కదా. ఏ బండి నెంబరు దానికి నేమ్ ప్లేట్ లేదు, టీవీ లేదు, ఎవరు ఇది కదా, ఎవరు ఇది? ఓకే, నువ్వు ఎక్కడ ఉంటావు? ఓకే, ఏం పని చేస్తాను? ఏం బండి? తిరుక్కుంటూ పోతుంది. ఇంకా బండ్లు మీకు రావు, మళ్ళీ చెప్తున్నా. అది మళ్ళీ మోటార్ వెహికల్ వాళ్ళకి పెట్టి సీజ్ చేయండి అని కూడా చెప్తాం. సార్ కొద్దిగా ముందరకు రండి సార్. అది మీకు కాదు హెల్మెట్లు లేకుండా ట్రిపుల్ రైడింగులు చేస్తూ లేకపోతే సైలెన్సర్లు ఎక్కువ సౌండ్ వచ్చేటివి పెట్టినారంటే నిర్దాక్షిణ్యంగా మేము చెప్తున్నాము. దాంట్లో A1 మీరు అవుతారు, A2 మీ పిల్లోళ్ళు అవుతారు. ఓకే, రేపు పొద్దున ఏమైనా ప్రైవేట్ జాబ్ రావాలన్నా కూడా రాదు. మీకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు డౌన్ ద లైన్ ఒక 7-8 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు కేసు ఉన్నప్పుడు ఈవెన్ ప్రైవేట్ జాబ్ కూడా రాకపోతే అప్పుడు తెలుస్తుంది. అక్కడ వరకు తెచ్చుకోకండి. ఏది ఉందో అది నీట్గా మేము ఏవైతే చెప్తున్నామో అవన్నీ మీకోసమే చెప్తున్నామో మీరు పాటించండి. లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు దొరికిన వాళ్ళు ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఆ బండ్లు కానీ ఎవరైనా చేసినారంటే మాత్రం ఖచ్చితంగా కాలేజీలు వాళ్ళు చదువుతున్న స్కూల్లో టర్మినేషన్ లెటర్లు కూడా పెట్టిస్తాము. ఆ స్కూలు కాలేజీల నుంచి టర్మినేట్ కూడా చేపిస్తాం. ఇది చాలా సీరియస్గా చెప్తున్నాను. మైనర్ డ్రైవింగ్ అనేది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. రోజు యాక్సిడెంట్లు, పిల్లలు బండ్లు ఎత్తి నడపడము, 3-4 పోవడము, హైవేల్లో యాక్సిడెంట్లు, పోయి లారీల్ని ఏదో దాన్ని కొట్టడము, ఇవే సరిపోతున్నాయి రోజు. ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా రిపీట్ కాకూడదు. చాలా స్ట్రాంగ్గా ఇది అనేది ఎన్ఫోర్స్ చేస్తాము. మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో ఇంకొకసారి కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా కేసు రిజిస్టర్లో చేస్తాము. వాళ్ళు A1 అవుతారు, వాళ్ళ పేరెంట్స్, పిల్లలు A2 అవుతారు. దాంతోపాటు ఇప్పుడున్న MV చట్టాల్లో చలాన్ కూడా డబల్ అయిపోయినాయి. ఆ ఫైన్లు కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా ఎక్కడి వరకు తెచ్చుకోకుండా నీట్గా మేము పోలీసులు ఏదైతే చెప్తామో ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే మాత్రం మేము ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేస్తాము కూడా. ఇప్పుడు 3 రోజులు వెయిట్ చేయించినాము. నెక్స్ట్ టైం 1-2 వారాలు ఇట్లే చేపిస్తాం. అక్కడ వరకు లేకోకుండా నీట్గా చెప్తున్నది తూచా తప్పకోకుండా పాటించండి. అందరికి అర్థమైంది కదా? రైట్, ఓకే. నాకు తేడా ఉన్నది చూస్తూ ఉంటే నేను తగిలిస్తే సెటరైట్ అవుతాడు. బాబులో ఏం చదువుతాను? సిగ్గుపడతాను ఎందుకు? పెళ్లి చూపులకు వచ్చినా ఎట్లా నవ్వుతాను? అది ఫస్ట్ కటింగ్ చేయించు. ఇది కటింగ్ చేసే వరకు బండి ఇవ్వండి. కటింగ్ చేయించి ఆ గడ్డం క్లీన్ చేత కనపడు, అప్పుడు బండి ఇస్తారు మీకు. అర్థమైందా లేదా? ఎందుకు బండి వేసుకొని తిరుగుతాను? నవ్వుతాడు అన్నాడు. ఈ బండి సోమవారం వరకు ఇవ్వండి. రోడ్ ఏడుందండి తమ్ముడు? ఆ బండి అవ్వాలంటే నువ్వు అయితే కటింగ్ చేసి కనపడు. ఏం జరుగుతాను అక్కడ కనపడు, అప్పుడు బండి ఇస్తాను. ఎవరైతే కూడా ఆ పిల్లలు తీసుకోండి. ముందుకు పోరా. ఓకే, ఈ బండి సీజ్ చేయాలి. బండి ఎవరిది? బండి ఎవరిది? రాలేదా? ఓకే, అందుకే రాలేదు. ఇది హ్యాండిల్ చేంజ్ అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? కూడా లేవు సార్. ఇది ఏమి లేదు. ముగ్గురు పోతా అన్నారు. ట్రిపుల్ రైడింగ్ ఎట్లా చేస్తారు మళ్ళీ రోడ్ల మీద? అంటే అదేం రీజన్? అమ్మ వాళ్ళు తీసేకపోతే ముగ్గురు పోతారా? లేదు కదా. ఒకసారి ఇచ్చినా 2 సార్లు ఇచ్చినా తప్పే. ఓకే, మేము మీవాడు 3 సార్లు వస్తాడా, 5వ సారి వస్తాడో మేము చూడం. వస్తాడో పట్టుకున్నామా, కేసు పెట్టినామా, అట్లే ఉంటుంది మా పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఎవరు? మైనర్ డ్రైవింగ్ చెకింగ్లో భాగంగా వెహికల్ చెక్ చేసుకుంటూ వచ్చినట్టయితే దీనికి చూస్తే నెంబర్ ప్లేట్ కూడా లేదనమాట. ఆ టైంలో మనకి ఇక్కడ స్మైలీ నవాజ్ 46 అని ఒకటి ఉందన్నమాట ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో. ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే ఆ మహానుభావుడు ఎవడో అనేది దీంట్లో నీట్గా వచ్చిందనమాట. సో ఏం చేస్తున్నాడు, మొత్తం హైవేలు ఎక్కడము, సాయంత్రం అయిందంటే ఇట్లా వీలీలు కొట్టడం, జనాలు ఎక్కించుకొని. ఓకే, సో ఇట్లాంటి ఎవరైనా కానీ ఇట్లాంటివి నంబర్ ప్లేట్లు లేకుండా వీలీలు కానీ చేస్తున్నారంటే లిటరలీ చెప్తున్నాను స్ట్రాంగ్గా తొక్క తీయడమే.
ఈ బండ్లు మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసేస్తాము, వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఈ స్మైలీ నవాజ్ ఇప్పుడు ఎక్కడున్నా కానీ పట్టుకొని ఖచ్చితంగా కేసు అనేది రిజిస్టర్ చేస్తాం. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఆ స్మైలీ నవాజ్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి రోగ్ ఫెలోస్ ఎవరు కూడా బయట తిరగడానికి లేదు. ఎవడైనా కానీ తిరిగి ఇట్లా పిచ్చి వేషాలు వేసినారంటే మాత్రం తొక్క తీయడమే, బండ్లు కూడా సీజ్ చేయడమే. ఇది చాలా స్ట్రాంగ్గా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాదు రమేష్, ఈ నేమ్ ప్లేట్లు ఏవైతే లేవు కదా, ఇట్లా సయ్యద్ ఇట్లా నేను రాసుకున్నాను. మెకానిక్ దగ్గరికి రమ్మని చెప్పి ఇవన్నీ తీసి నెంబర్ ప్లేట్ పెట్టుకున్నాకే పంపించారు. ఖచ్చితంగా అన్ని ముందే నెంబర్ ప్లేట్ చెక్ చేయండి, సైలెన్సర్ని చెక్ చేయండి. ఒకవేళ సౌండ్ పర్మిషన్ పెట్టుకుంటే ఎక్కువ ఉంటే ఆ సైలెన్సర్ కూడా ఇక్కడే మార్పించి పంపించండి. అంతే కదా, దీనికి ఉందా? అదే నెంబర్ లేదు. బ్యాక్ రా సురేంద్ర. ఇవన్నీ ఖచ్చితంగా పెట్టించాను అక్క, పెట్టించాను పంపించాను. చూడు ఈ బండి చూడు. జాగ్రత్త. ఈరోజు మనము సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మైనర్ డ్రైవింగ్ ఏదైతే ఉందో, వెహికల్ సీజ్ చేసిన దాని గురించి వాళ్ళ పేరెంట్స్కి, ఈ మైనర్ డ్రైవింగ్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ మైనర్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. మనం ఫస్ట్ ఫేజ్లో 80 బైక్స్ పట్టుకున్నాము, అప్పుడు కూడా కౌన్సిలింగ్ చేస్తాము. ఇది సెకండ్ ఫేజ్. సో ఈ సెకండ్ ఫేజ్లో కూడా మనం 80 బైక్స్, అంటే మన మదనపల్లి సబ్ డివిజన్లో మొత్తం 80 బైక్స్ సీజ్ చేసి ఈరోజు మనం లాస్ట్ 3 డేస్లో ఏవైతే సీజ్ చేసామో వాళ్ళ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అయింది. సో పేరెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ స్ట్రాంగ్గా తెలియజేయడం ఏంటంటే, మైనర్ డ్రైవింగ్ అనేది కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ అనే దానికి పాల్పడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద నెక్స్ట్ టైం నుంచి A1 అనేది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గార్డియన్ మీద A1 ఉంటారు, A2 మైనర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు A2 ఉంటారు. డెఫినెట్గా ఇది మాత్రం స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. దీనికోసం మన పోలీస్ పార్టీని కూడా స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సివిల్ డ్రెస్లో యూనిఫామ్స్లో ఎక్కడ పడితే అక్కడ మన టౌను సబ్ డివిజన్ హైవేస్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టాము. ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ బండ్లు ఎక్కినట్టయితే మాత్రం ఖచ్చితంగా అది పట్టుకుంటాము, కౌన్సిలింగ్ చేస్తాము. దాని పరంగా MB యాక్ట్లో ఏవైతే సెక్షన్స్ కింద కేసులు పెట్టాలో అవి కూడా పెడతాము. డెఫినెట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని మన మదనపల్లి సబ్ డివిజన్ అంటే అంగళ్ళు అవ్వచ్చు, మిగిలిన కొత్తకోట అవ్వచ్చు, ములకచెరు అవ్వచ్చు, ఎక్కడా కూడా ఈ మైనర్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సైలెన్సర్ లేకుండా బండ్లు నడపడం కానీ, ఇట్లాంటివి ఏదైనా కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇవి ఎవరైనా చేసినట్టయితే మాత్రం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటాము. చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవడానికైనా కూడా మన పోలీసులు సిద్ధంగా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ. ఆ ఏరియాలోనే చేశాము. ఇంకా మెయిన్ బస్ స్టాండ్లు ఇట్లాంటి దగ్గర ఎక్కడున్నా కూడా మెయిన్ ఇంప్రూవ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే, సైలెన్సర్లు ఎవరైనా మార్చినట్టయితే మెకానిక్ను కూడా ఐడెంటిఫై చేస్తాము. ఆ మెకానిక్ మీద కూడా కేసులు పెడతాం మేము ఇప్పటి నుంచి. సో డెఫినెట్గా వచ్చినప్పుడు సైలెన్సర్ అనేది పర్మిట్ లెవెల్లో ఉందా లేదా, అది పర్మిటా లేదా చెక్ చేసుకోవాలి. అంతేగాని ఆడి ఇష్టం వచ్చినట్టు అడిగి సైలెన్సర్ మార్చండి అంటే మేము మెకానిక్ను కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. సో అక్కడ వరకు లేకోకుండా మెకానిక్లు కూడా జాగ్రత్త పడండి. సార్ మెకానికల్